పాకిస్తాన్ పై బలూచ్ ఆర్మీ మరొక బిగ్ అటాక్ దిగింది. మరోసారి జాఫర్ ఎక్స్ప్రెస్ ని పేల్ చేశారు బలూచ్ ఆర్మీ. సో పాకిస్తాన్ పై ఒక బిగ్ అటాక్ కి దిగింది బలూచ్ ఆర్మీ. ఐఈడి బాంబులు అమర్చి నజీరాబాద్ లో బలూచ్ ఈ యొక్క పేలుడుకి పాల్పడింది. ప్రమాదంలో వందలాది మంది ప్రయాణికులు మరణించారు. ప్రమాదంలో 4 బోగీలు పూర్తిగా ధ్వంసమైపోయాయి. దాడికి ఇప్పుడు మేము బాధ్యత వహిస్తున్నామని చెప్పి బలూచ్ ఆర్మీ ఒక లేఖను కూడా విడుదల చేసింది. మొన్న మధ్య ఖ్వాజా ఆసిఫ్ అక్కడ రక్షణ మంత్రి గారు ఒక పిచ్చి కుక్క ఇప్పుడు మాట్లాడరు ఎదవా. నేను ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నట్టు వాడు ఏమన్నాడు డైరెక్ట్గా, భారత్ ఆఫ్ఘనిస్తాన్ రెండింటిని ఒకేసారి పేల్చేస్తాం, ఒకేసారి ఈ 2 దేశాలపై యుద్ధం చేస్తామన్నాడు. ఇప్పుడు చెయ్యిక యుద్ధం. నేను మొన్నే మాట్లాడుకొచ్చాను, జాఫర్ ఎక్స్ప్రెస్ని బలూచ్ ఆర్మీ ఎన్నిసార్లు హైజాక్ చేసింది, ఎన్నిసార్లు దాన్ని అడ్డగించింది, ఎన్నిసార్లు రైల్వే పట్టాల్ని పేల్చేసింది, అక్కడ ట్రాక్ని డిస్టర్బ్ చేసింది మీకు చెప్పే ప్రయత్నం చేశాను. సో అయితే ఖ్వాజా ఆసిఫ్ గారు మాట్లాడుతూ భారత్ ఆఫ్ఘనిస్తాన్ 2 దేశాలతో ఒకేసారి యుద్ధాన్ని దిగుతాననేటువంటి నీ అహంకారాన్ని బలూచ్ ఆర్మీ ఇప్పుడు బదులిచ్చిందా? బలూచ్ ఆర్మీ చేసేటువంటి ఈ అంశం బోధపడింది ఎక్కడైనా? ఇంత దుర్మార్గమా? ఈ ఫాల్తుగాడు మాట్లాడిన మాటలు చూస్తుంటే ఆ రోజే ఒక భారతీయుడిగా రక్తం మరిగింది. ఇంత దుర్మార్గంగా వివరిస్తాడా? ఇంత దారుణంగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ 2 దేశాలపై ఒకేసారి యుద్ధం చేస్తాం, ఈ 2 దేశాలు మాకు ఉగ్రవాదులు లాంటి దేశాలు అని చెప్పి మాట్లాడుకొచ్చాడు ఆ విరవ. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఎదుర్కోలేని నీవు భారత్తో పోటీ పడతావా? నీ జాఫర్ ఎక్స్ప్రెస్ని నాకు తెలిసి బహుశా 4వసారి. మొదటిసారి హైజాక్ చేస్తే దాన్ని తప్పించుకోగలిగారు, 2వసారి పట్టాలు పేల్చారు, 3వసారి మళ్ళీ హైజాక్ చేసి కొంతమంది ప్రాణాలు తీశారు. ఇప్పుడు ఏకంగా 4 బోగీలని పూర్తిగా ధ్వంసం చేశారు. ఐఈడి బాంబులు అమర్చి ధ్వంసం చేశారట. ఇక్కడ ఇప్పటికే వందలాది మంది మరణించినట్టుగా అక్కడ అధికారులు ధృవీకరించారు. ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతోంది. లోపల సింధు దేశ్ సంబంధించి వేర్పాటువాదం, బలూచిస్తాన్ వేర్పాటువాదం, ఆ వేర్పాటువాదుల యొక్క పోరాటాన్ని తట్టుకోలేని ఈ వెధవలు మేము భారత్తో యుద్ధం చేస్తాం, ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం చేస్తాం, మీరా మాతో యుద్ధాలు చేసేది? మీకు అంత తెగువ, మీకు అంత ధైర్యం ఉందా? భారతీయులు గట్టిగా ఒక్కసారి కేక వేస్తే ఆ కేక శబ్దానికే నీ చెవుల్లో నుంచి రక్తాలు కారి పాకిస్తాన్ అధికార యంత్రాంగం, పాకిస్తాన్ ఉగ్రవాదులు మొత్తం ప్యాంటు దడిచిపోయి వాళ్ళ చెవుల్లో నుంచి రక్తాలు కారి పరుగులు పెట్టాల్సిన పరిస్థితి. నువ్వు భారత్తో యుద్ధం చేస్తావా? చాలా క్లియర్గా జాఫర్ ఎక్స్ప్రెస్ మరోసారి మేమే పేల్ చేశామని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చెప్పుకొచ్చింది. బిఎల్ఏ మొదటి నుంచి మీరంతా అవసరం లేదు. ఒకానొక సందర్భంలో భారత్ పాకిస్తాన్ యుద్ధం ముగిసిన తర్వాత, అంటే ఆ యుద్ధానికి సంబంధించి ముగింపు పలికిన తర్వాత బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నుంచి అక్కడ మహిళలు, అక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించినటువంటి అక్కడ ఆర్మీ సోల్జర్స్, వాళ్ళ బలూచిస్తాన్ వేర్పాటువాదులు వీళ్ళంతా కూడా మోదీ గారు దయచేసి భారతీయులు ఎవరైనా ఉంటే మాకు కొంత సహాయం చేయండి, మాకు డబ్బులొద్దు, మాకు కొంత ఆయుధ సామాగ్రి ఇవ్వండి, ఈ పాకిస్తాన్ పిచ్చి కుక్కల్ని, షహబాజ్ షరీఫ్ గారిని, ఖ్వాజా ఆసిఫ్ గారిని, ఇషాక్ దార్ని, ఆసిమ్ మునీర్లని మేము అంతమందిస్తాం, మేము వీళ్ళని చంపేస్తామని చెప్పి రిక్వెస్ట్ చేశారు. అనేక రకాల ఒక లేఖ కూడా విడుదలైంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నుంచి. ప్లీజ్ డూ సపోర్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బై సప్లయింగ్ ఆర్మీ వెపన్స్ అని చెప్పి వాళ్ళు ఒక రిక్వెస్టింగ్ లెటర్ని కూడా భారత ప్రభుత్వానికి లేకపోతే భారతీయులకి కొంత ఓపెన్ లెటర్ని విడుదల చేశారు. మాకు కొంత విడుదల చేయండి, మాకు యుద్ధ సామగ్రి అందించండి, ఈ పిచ్చి వెదవులు మేము చంపేస్తామన్నారు. వీళ్ళకు వాళ్ళ దేశస్తులని అక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నుంచి కాపాడాల్సినటువంటి ఆ ప్రయత్నం ఏమాత్రం లేదు, వాళ్ళకి అసలు ఆ ధైర్యం లేదు. వీళ్ళు వచ్చి భారత్తో యుద్ధం చేస్తారంట. సో ప్రస్తుతానికి జాఫర్ ఎక్స్ప్రెస్ 4 బోగీలు పేలిపోయి పాకిస్తాన్ సంబంధించిన ప్రజలు, అక్కడ సోల్జర్స్ అంతా కలగలిపి వందలాది మంది మరణించారు. 4 బోగీలు పూర్తిగా ఈ బాంబ్ బ్లాస్ట్లో పూర్తిగా దగ్ధమైపోయాయి. ఐఈడి బాంబులను అమర్చి 4 బోగీలని పక్కాగా వాళ్ళు పేల్చే ప్రయత్నం చేశారు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దీన్ని కూడా ఇప్పుడు ధృవీకరించింది. మేమే పేల్చేసాం, మేమే దీని మొత్తాన్ని కూడా కుప్ప కూల్చేసాం. జాఫర్ ఎక్స్ప్రెస్ ఈరోజు ఈ పేలుడుకి మేమే కారణమని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చాలా స్పష్టంగా బాధ్యత వహిస్తున్నామని ఒక లేఖ కూడా విడుదల చేసింది. ఇకనైనా మీ పిచ్చి వేషాలు ఆపి, మీ దురహంకారం ఆపి, ట్రంప్ వస్తున్నాడు కానీ మాకేమో ఇస్తాడని చెప్పి మీ బలుపుని తగ్గించుకోకపోతే, మీ వాపుని తగ్గించుకోకపోతే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒకవైపు నుంచి సింధు ప్రావిన్స్ సంబంధించినటువంటి సింధు దేశ వేర్పాటువాదులు ఒకవైపు నుంచి ఖైబర్ పంక్తుంక్వాలో ఉన్నటువంటి తాలిబాన్లు 3 వైపులా పంజాబ్ ప్రావిన్స్ దొరకబట్టి మిమ్మల్ని కుల్లబొడి చేస్తారు. 3 వైపుల నుంచి మిమ్మల్ని దొరకబట్టి పంజాబ్ ప్రావిన్స్ దొరకబట్టి కుల్లబొడి చేస్తారు. తస్మా జాగ్రత్త. బట్టలు ఉడదీసి దేశ విదేశాల పరుగులు పెట్టిస్తారు. ఈ వెధవలకి నీచ్ కమిన్ కుత్తేగాళ్ళకి భారత యుద్ధాలంట.
వీడు మళ్ళీ మొన్న అహంకారంతో ఏం మాట్లాడుతున్నాడు, ఆఫ్ఘనిస్తాన్ భారత్లపై 2 దేశాలపైన ఒకేసారి యుద్ధం. నేను అదే అన్నారే వెదవా, ఫస్ట్ నువ్వు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎదుర్కోరా, ఆ తర్వాత భారత ఆఫ్ఘనిస్తాన్ ఇంకో దేశం చూద్దువుగారని చెప్పి వాడు అక్కడ లోపల అంతర్యుద్ధాన్ని ఎదుర్కోలేక మనపై కారు కూతలు పిచ్చి కూతలు కూస్తున్నటువంటి ఈ వెదవలకి చాలా స్పష్టంగా మరోసారి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సమాధానం చెప్పింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ విరోచితమైన పోరాటం అవసరమైతే మా 3 జనరేషన్స్, ఇప్పటికే మా తాతలు తండ్రులు పోరాడారు, మేము పోరాడుతున్నాం, రేపటి రోజున మా జనరేషన్స్ కూడా పోరాడతాయి. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మేము ఇంకా ఈ పోరాటాన్ని ముందుకు కొనసాగిస్తూ ఎప్పటికైనా మేము ఈ పోరాటంలో డెఫినెట్గా మా దేశాన్ని మేము కాపాడుకుంటాం, మా దేశాన్ని మేము ముందుకు తీసుకెళ్తామనేటువంటి ఒక ఆలోచన, ఒక మాటను వాళ్ళు చెప్పుకొచ్చారు. సో ఎంతమంది పోయినా సరే లేదు, ఎంతమంది ప్రాణాలు విడిచినా, ఎంతమంది ఇబ్బంది పడినా మేము మాత్రం తప్పకుండా ఈ యొక్క పోరాటాన్ని ఆపేదే లేదు. అవసరమైతే మా జనరేషన్స్ మొత్తం కొట్టుకుపోయినా మా తర్వాత తరాలైనా బాగుపడతాయేమో అనేటువంటి ఉద్దేశంలో మేము ఉన్నామని చెప్పి గతంలో ఒక సెన్సేషన్ వీడియోని విడుదల చేశారు వాళ్ళు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఆ ప్రతినిధులు